తిరుపతి నమస్తే. అన్న నమస్తే అన్న. ఇప్పుడు ఏంది మళ్ళా నీకు ఏమైనా పంచాయతీ అయిందా ఈ మధ్యలో? మాకేం పంచాయతీ అవుతుంది? కాదు, ఒక పర్సన్ మరి జర్నలిస్ట్ అనుకుంటా మీ గోదారాణిల పేరు నీ పేరు చెప్పి వీళ్ళను నిర్దాక్షిణంగా బయటకి పెట్టేసిండు, అది అని మాట్లాడుతుండు. ఏమో అన్న ఏజెంట్ లిస్ట్ మొన్న నేను చూడలేదన్న, మరి వీడియో అయితే గానీ మాకేం పంచాయతీ కాలేదు. మొన్న లైవ్ లో కూడా ఉన్నావు కదా? లైవ్ లో ఉంటా, ఆయనకి ఏం ఇబ్బంది ఉన్నా ఉంటా అన్న, నాకేం ఇబ్బంది అయినా ఆయన ఉంటాడు. మాకేం పంచాయతీ అవుతుంది అన్న? నేనేదో ఛానల్ పెట్టుకోవాలని బయటకు వచ్చిన, ఛానల్ పెట్టుకున్నా, నా పని నేను ఛానల్ సపోర్ట్ చేసిండ లేదా మళ్ళీ? 1000% చేసిండు, 1000% చేసిండు అన్న. చేయలేదని నేను ఎందుకు చెప్తా? అరే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా అంటే కారణం కూడా ఆయనే. దానికి కూడా నేను బాగా చెప్తాను. నేను ఈ రోజు స్థాయిలో ఉన్నా అంటే కారణం ఆయనే. హైదరాబాద్ లో ఎన్ని రోజులు కంటిన్యూ అవుతున్నా అంటే కారణం కూడా ఆయనే. నేను మల్లన్న దగ్గర పని చేయకంటే ముందు నేను బట్టల షాప్ లో పని చేసిన, కిరాణా షాప్ లో పని చేసిన నేను. మరి నేను ఇవన్నీ చెప్పుకోను కదా. నేను ఇబ్బంది పడుతూ నేను రకరకాలుగా ఇబ్బంది పడ్డా. అవకాశం వచ్చింది, ఆయన దగ్గర పని చేసిన, ఆడికి వెళ్ళి బయటకు వచ్చి ఛానల్ పెట్టుకున్నా, పని చేసిన. మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ ఏదో ఉంది, ఏదో మాట్లాడినాం. తర్వాత కొంతమంది మనల్ని మోసం చేసిర్రు. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు సొంత అన్నదమ్ములే కొట్లాడుకుంటారు అన్న, మమ్మల్ని ఎవరు అడిగింది చెప్పు? అవును, సొంత అన్నదమ్ములే కొట్లాడుకుంటారు, వాడకుంటే ఆస్తి పంపల కాడ తేడా వచ్చి నరుక్కొని చంపుకొని సత్తురు. నేను పోతే నాతో మాడతాడు, నాతో మంచిగా మాడతాడు. ఏం సంగతి రా అని అంటాడు. అవసరం ఉంటే టీ తీసుకో అంటాడు, టిఫిన్ చేయంటాడు. నేను పోతే ఆపద ఉన్నది అన్నప్పుడు నేను మొన్న ఉరకలేదా అన్న? అవునవును. ఎందుకు పోవన్నా, ఎవరన్నా పోతాం. నాకైతే ఏం పంచాయతీ లేదు. మరి అది ఎవరన్నారో ఏమో నీతోటి. అంటే ఒక లిస్టు రాసి ఒక స్క్రిప్టెడ్ గా, అంటే మీ పేరు బదనాం చేయడానికో తెలియదు కానీ, మరి వాళ్ళ పర్సనల్ గర్జకో ఏమో తెలియదు కానీ కొందరు ఏదో చేస్తారు. నేనైతే ఏడా చెప్పుకోలేదన్న. మరి మళ్ళీ నన్ను మోసం. అదే ఇప్పుడు నీ ఛానల్ కూడా చూసిన, దాదాపుగా 3,45,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒకవేళ నిజంగా మళ్ళానికి ఏమైనా గర్జు ఉంటే ఒక వీడియో అయితే ఒక 50-60 వేల మంది చూస్తారు కదా? లేదన్న, మరి నేనైతే నార్మల్ గా నేను నా ఛానల్లో నేనైతే ఇప్పుడు వీడియోలు అయితే చేయలేదే. అంటే నేను మళ్ళన్న అట్లా ఇట్లా అన్నట్టుగా నేను ఏం చేయలేదు, ఎప్పుడు కూడా నేను చెప్పలేదు. మాక్సిమం నేను చేస్తే దీంట్లో 2 వీడియోలు ఏది రాజకీయాల గురించి, మళ్ళన్న రాజకీయాల గురించి ఏదైనా మాట్లాడుండొచ్చు గతంలో తప్ప. నాకు ఏం పంచాయతీ ఉందన్న ఆయనతోటి. ఆయన బాగానే ఉంటాడు, ఆయన ఎవరు జోలికి పోడు, ఆయన పని ఆయన చూసుకోడు. ఇక మా అనిలన్న గురించి చెప్పాలంటే, నేను అనిలన్న ఒకేసారి బయటకు వచ్చినాం. ఇద్దరం ఒకటేసారి వచ్చినాం. ఎందుకు వచ్చినాం అంటే, మేము హన్మకొండలో ఆఫీస్ ఓపెన్ చేసినాం. అప్పటికే మల్లన్న జైలుకు పోయిండు. క్యూ న్యూస్ దాదాపు 1 month 2 months మేమే కదన్నా దగ్గరుండి దాదాపు నడిపించింది. ఆయన ఉన్నన్ని రోజులు మార్నింగ్ న్యూస్ చేయడం, పొద్దుగాల హ్యాండిల్ చేయడం అంతా హన్మకొండ నుండి నడిచింది కదా. ఆ జైలుకు పోయినప్పుడు కూడా మాకు థ్యాంక్స్ చెప్పిండు మల్లన్న. జైలుకు మేము పోయి ములాఖత్ పోయినప్పుడు కూడా థ్యాంక్ యూ రా, మీ వల్లనే మన ఛానల్ నడిచింది అన్నట్టుగా. తర్వాత బయటకు వచ్చినప్పుడు కూడా చెప్పిండు. నేను కలుస్తా ఉంటా అన్న రెగ్యులర్ గా. నేను రెగ్యులర్ గా మాడుతుంటా, కలుస్తుంటా. మాకేం పంచాయతీ అవుతుంది? మా అనిల బాగా చెప్తా చేయించుకుంటా అన్న. నాకేమైనా ఇష్టం ఉంటే చేయించుకుంటా. తప్పే ఉంది అన్న, పని చేయించుకోవడానికి తప్పే ఉంది. ఆయన దగ్గర పని చేసిన, ఆయన నన్ను నా తమ్ముడు అనుకుంటాడు, ఆయన నేను మా అన్న అనుకుంటా. అరే ఇప్పుడు నేను ఏమంటాను, ఇప్పుడు బయట రకరకాలుగా మాట్లాడతారు. తిరుపతి అంటే నేను బయట మల్లన్నను నేను మా అన్న అని చెప్పుకుంటే తప్ప, లేకపోతే మా అన్న నేను తిట్టుకుంటే తప్ప, మా అన్న నేను పోడుకుంటే తప్ప, మా అన్న నేను ఏమన్నా అంతే తప్ప, బయట ఏమంటున్నా నీకేం అవసరం? నేను వీడియోలో ఏమంటున్నా, నీకు కావాల్సిన వీడియో ఎప్పుడన్నా తిట్టినా నేను ఆయనను? వ్యక్తిగత ఏదైనా ఒక మాట అన్నా? గతంలో చిన్న ఇష్యూస్, సరే ఆ ఇష్యూస్ ఎందుకు నన్ను కొంతమంది నన్ను రెచ్చగొట్టడం వల్లనో, నన్ను కొంతమంది ఇబ్బంది పెట్టడం వల్లనో, ఏదో రకంగా ఇరికేయడం వల్లనో కొంత మాట్లాడి ఉండొచ్చు. అంటే మూడో వ్యక్తి ద్వారా జరిగిన సంఘర్షణ తప్పితే నీకు డైరెక్ట్ గా నీకు నాకెందుకు, నాకేం పంచాయతీ ఉంటుంది అన్న? నేను ఈ రోజుటికి నాకు ఏం ఇబ్బంది ఉన్నా నా వెనకాల మల్లన్న అనే వ్యక్తి ఉంటాడు. నాకు ఏ ఇష్యూ ఉన్నా నా తమ్ముడు అని చెప్పి ఆయనకి ఎప్పుడు ఉంటది. నాకు ఆయన తోటి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక నన్ను నన్ను ఏం వెళ్ళగొట్టలేదన్న, నేనే వెళ్ళిపోయినా. అన్న ఉండగానే ఛానల్ పెట్టుకున్నావు కదా నువ్వు? ఆయన ఆడున్నప్పుడే నాకు దాదాపు ఎంత మాత్రం 60 కాదన్న 40,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. 40,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే తమకి 1,00,000 కావాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చినప్పుడు, అవునవును, అప్పటికి 88,000 ఉన్నారు. అన్న చెప్పడం వల్ల 1,20,000 అయినారు అప్పటికే. అంటే నేను నా గోల్ రీచ్ అయినా. నేను అప్పటికే నేను అన్నకి చెప్పిన, అన్న ఛానల్ వేయటట్టు ఉంది అంటే రారా ఇమీడియట్లీ అని చెప్పిండు. పోయినా అన్న నాకు చాలా హెల్ప్ చేసిండు. మామూలు హెల్ప్ కాదు అది, నేను జీవితంలో మర్చిపోలేని హెల్ప్ అది చేసిండు. తర్వాత కౌశిక్ రెడ్డి మనుషులు ఒకసారి దాడి చేయించినప్పుడు కూడా, అక్కడ హుజరాబాద్ పోయినప్పుడు అప్పుడు కూడా అన్న గట్టిగానే మాట్లాడిండు. నా తమ్ముడి మీద దాడి జరిగింది, అది కూడా నువ్వు ఇన్స్టాలో పెట్టుకున్నట్టున్నావు. పెట్టినా కదన్న, పెట్టినా అన్న. ఏం తప్పన్నా, తప్పేముంది చెప్పు? ఆయన నన్ను ఎందుకు వెళ్ళగొడతాడన్న? ఇప్పుడు నువ్వు నాకు చెప్తే తప్ప నాకు వెళ్ళగొట్టిండు అంటే నాకు ఎందుకు వెళ్ళగొడతాడు? ఏమొచ్చింది వెళ్ళగొట్టడానికి? ఆయన
ఆయనకి ఏం పని లేదా ఎలగొట్టడానికి? నన్ను అయితే ఎలగొట్టలేదు అన్న, మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. ఎందుకంటే ఇక వాళ్ళ రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి అందరిపైన, నాకు తెలియదు. కానీ నా పైన మల్లన్న అనే వ్యక్తి ఏ రోజు కూడా ఫలాని తిరుపతి గిట్ల ఇబ్బంది పెట్టిండు, గిట్ల మోసం చేసిండు, గిట్లా అని ఒక్కసారి కూడా ఆయన మాట్లాడింది లేదు, ఆయన చెప్పిందే లేదు. ఇంకా నేనే ఉల్టా ఆయన ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు తిట్టినా తప్ప, అది కూడా ఇక నాకేదో మెంటల్ ఖరాబ్ ఇది తిట్టినా తప్ప, ఆయన ఒక్క రోజు కూడా ఏవాడు మంచో చెడో చిన్నో పెద్దో నా తమ్ముడు వాడు ఓ మాట అన్నది ఏమైతుంది సంతానం అయితే అనడా అనుకోని కూడా ఆయన సైలెన్స్ ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఏ రోజు కూడా ఆయన నన్ను అట్లా ఇట్లా అనేటటువంటి మాట నన్ను ఆఫీస్ లో కూడా పెద్దగా నన్ను ఎప్పుడు కూడా ఏం అనేటోడు కాదు. సపోర్ట్ చేసిన వ్యక్తిని సపోర్ట్ చేసిందనే చెప్పాలి, సపోర్ట్ చేయలేదని మనం ఎట్లా చెప్తాం? నేనే వచ్చినా బాగానే నడుస్తుంది ఛానల్, అంత ఓవరాల్ బాగానే ఉంది. నేను మానిటైజేషన్ రావడానికి కారణం కూడా మళ్ళీ నేను పోయినప్పుడు పలాని దగ్గర లింక్ పెట్టరా బాగుంటది, మన ఛానల్స్ కూడా అక్కడే లింక్ ఉన్నాయి, మనం వాడు పెడితే నీకు మానిటైజేషన్ అవుతుంది అంటే ఆయన సజెషన్ ఇవ్వడం వల్లనే మనం ఒక దగ్గర లింక్ పెట్టించినాం అనమాట. లింక్ పెట్టిస్తే ఇప్పుడు అది మానిటైజేషన్ కూడా వర్కౌట్ అయింది, మనకి రెవెన్యూ కూడా పర్లేదు. మనం ఉండడానికి హైదరాబాద్ లో బతకడానికి రెవెన్యూ అయితే సరిపోయేటట్టు వస్తది, మనకి ఏం ఇబ్బంది లేదన్న. మళ్ళీ నాకు ఏ రకరకాలుగా మాట్లాడుకుంటారన్న, నువ్వు మా అనిల్ అన్న ఫోన్ చేసినా అదే చెప్తాడు. అనిల్ అన్న నేను ఒకటే, మా రెండు ఆత్మలు ఒకటే. మరి నువ్వు ఆయనకి చెప్పినా ఇదే చెప్తాడు, నాకు చెప్పినా లేదు ఇదే చెప్తా. ఆయన నన్ను ఎల్లగొట్టలేదు. నాకు ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ పని చేయాలి, మనం అంటూ ఒక సపరేట్ సంస్థను ఏర్పాటు చేసుకుందాం, మనం కూడా ఎంతో కొంత కష్టపడదాము, అన్న హెల్ప్ కూడా ఉంటది కదా అనే ఆలోచనతోటి బయటకు వచ్చి ఛానల్ పెట్టుకున్నా తప్ప ఆయన మెడబట్టి గెట్టేయలేదు. నేను ఆఫీస్ లో ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఆఫీస్ లో ఏం జరగలేదు, ఆఫీస్ లో నేనేం దొంగతనం చేయలే, లేకపోతే ఇంకేం చేయలేదు, ఆయన నన్ను గెట్టేయలేదు. అదంతా అవాస్తవం. అది మాట్లాడేటోళ్ళు ఏం చెప్తున్నారో ఏమో. ఇక నీకు తెలియదు ఏముంటది అన్న వెంకటన్న, రకరకాలుగా మాట్లాడుకుంటా ఉంటది. ఇక మనం రోజు అందరికి సమాధానం చెప్పలేను కదన్న. అవునవును తిరుపతి. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇది వాళ్ళు మంచిగా ఉన్నారు. విషయం ఏంటంటే వీనికి ఏదో వచ్చి నొప్పిన అన్నట్టు వీనికి స్క్రిప్ట్ రాసి ఇచ్చినోడికి నేను చెప్తా ఉన్నా, స్క్రిప్ట్ రాసి ఇచ్చినోడికి నీకు బతికే తెలియలేదు. ఫస్ట్ నీకు బతికే తెలియలేదు. అనవసరంగా నీ నోటి దూలతోని అనవసరంగా అంత పెంట వేసుకున్నావు అనుకో, నీ బతకాగని చేసుకోకు నేను చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళు బతకనేసారు, బతుకుతారు అన్న ఇప్పటికి కూడా చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు కదా. నువ్వు ఎవరి పేరు అయితే చెప్పినావు, ఆయన ఒక ఆయన మన తెలుగులో ఉన్నాడు, ఒక మంచి స్థాయిలో ఉన్నాడు. ఈయన సొంత ఛానల్ పెట్టుకున్నాడు, ఈయన ఇప్పటికి కూడా పని చేపించుకుంటా అంటున్నాడు. ఈయన మానిటేషన్ పోతే కూడా అన్ననే చేయించిన, అన్నకి ఇట్లా చేయించిన అని చెప్తున్నాడు. వాళ్ళకి లేని నొప్పి నీకేంద్రా అబ్బాయి?